మలయాళ స్వామి వారి యొక్క గుడి సాంప్రదాయాన్ని ప్రణవంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం గురుగారు. ఓం తత్సత్. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సకల చరాచర సుఖాభిలాషి శుష్క వేదాంత తమోభాస్కర శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపక అసంగానంద శ్రీ మలయాళ యతీంద్ర నమోస్తుతే. సువిశాల హృదయ గురుసేవా తత్పర శ్రీ వ్యాసాశ్రమ ప్రథమ పీఠాధీశ శ్రీ విమలానంద నమోస్తుతే. నిశ్చల తత్వానిరహంకారి బ్రహ్మర్షి బిరుదాంకిత శ్రీ వ్యాసాశ్రమ ద్వితీయ పీఠాధిప శ్రీ విద్యానంద నమోస్తుతే. మృదు మధుర భాషణ సంస్కారి పూర్ణ బోధాచార్య శ్రీ వ్యాసాశ్రమ తృతీయ పీఠ అలంకారి శ్రీ పరిపూర్ణానందగిరి నమోస్తుతే. సత్యాన్వేషణ సత్యవాక్ పరిపాలక సంపూర్ణ గృహస్థాశ్రమ ధర్మ నిర్వర్తక లౌకిక పారమార్థిక వైద్య విద్యానిధి అనుష్ఠాన వేదాంతి శ్రీ సుబ్బరావార్య నమోస్తుతే. రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది శ్రీరామనామము కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది శ్రీరామనామము. అంటే రామనామంతో ఏదైనా సాధించవచ్చు సాధించవచ్చు. ఏటి గురుగారు దాంట్లో ఉన్నటువంటి రహస్యం? రామ అంటే అండి త్రయోదశాక్షరిలో రా, పంచాక్షరిలో మా, రామ. శ్రీరామ అంటే రామ అంటే ఓంకారం అని అర్థం. ఓంకారం అన్న రామన్న ఒకటే అండి. ఆనాడు వాల్మీకి మహర్షి రామనామాన్ని జపించే ఆయన మహర్షి అయ్యాడు. ఈ ప్రపంచానికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన మంచిని బోధించే మహనీయ మహర్షి ఆయన. రామనామాన్ని పట్టుకుంటే మామూలు మానవుడు కూడా వాల్మీకి అంతటి ఋషి కావచ్చు ఎవరైనా కూడా, డౌట్ లేదండి. అయితే ఇప్పుడు మన ప్రశ్నలోకి వద్దాం గురుగారు. ఈ త్రిమతాచార్యులు అని అంటున్నారు కదా, అసలు అంటే వాళ్ళు ఎవరు, అసలు ఆ మతం ఏ విధంగా ఉంటుంది గురుగారు? అనాదిగా అంటే ప్రాచీనం. అంటే 3 అండి మతాలు ఉండేవి. ఇప్పుడు కోకొల్లలుగా ఉన్నాయి మతాలు. అంతకుముందు ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అనే 3 మతాలు ఉన్నాయండి. ద్వైతానికి మధ్వాచార్యులు వారు, విశిష్టాద్వైతానికి శ్రీ రామానుజాచార్యులు వారు, అద్వైతానికి శంకరాచార్యులు వారు. వీరు గురువులండి. అయితే దాని గురించి మనం ఇతివృత్తంగా చెప్పుకుందాం. తత్వైవాహం అంటే నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభంలో చెప్పుకుంటాడు. ఇందులో పరమాత్మ వేరు, తాను వేరుగా నిరూపించుకుంటాడు. భగవంతుని చూడడం కోసం నేను ఆయన భక్తుడిగా
తయారవుతున్నాను అని భావించుకుంటాడు. క్రమక్రమేణా ఈ భక్తిని అభివృద్ధిపరుచుకొని తవైవాహం నేను ఆయన భక్తుణ్ణి ముఖాముఖిగా వచ్చి భగవంతునితో నేను నీ భక్తుడను అని ధ్యేనంగా వివరించుకుంటాడు. మూడో దశలో నీవు నేను అని అంటాడండి. నీవే నేను, నేనే నువ్వు అని అంటాడు. నేను భగవంతుని దేవుడి భక్తుణ్ణి అనుకోవడం ద్వైతం, నేను నీ భక్తుణ్ణి అనుకోవటం విశిష్టాద్వైతం. నీవు నేను ఒకటే, నీవే నేను అనుకోవడం అద్వైతం. మొట్టమొదట ద్వైతంలో ప్రారంభం చేసి అద్వైతానికి మనం వెళ్ళాలి, అర్హులవుతాం. ద్వైతం మొదలు పెడితే అద్వైతంలో వెళ్ళాలి. సాకార సగుణములు చేయనిదే నిరాకార నిర్గుణములు ప్రాప్తించవు. అందుచేత మనం మొట్టమొదట భగవంతుని దాసులుగా తయారు కావాలి. ఆ మూడు మతాల్లో ఉన్నటువంటి విశిష్టత ఈనాటికైనా నీవు నేను ఒకటైనా భావం రావాలి. అదే జ్ఞానం. ఏంటంటే మొట్టమొదట సగుణార్థం చేసి చక్కగా భగవంతుని దగ్గరికి చనువు ఏర్పడుతుంది. తర్వాత నేను నీ భక్తుణ్ణి అనేటటువంటి నిర్భయత్వం వస్తుంది. తర్వాత నువ్వే నేను అనే భావం వస్తుంది. ఈ మతాల్లో సారాంశం అదండి. అంటే ఈ మూడు ఒకే వ్యక్తి పాటించగలుగుతాడండి? పాటించగలుగుతాడు. ఎందుకంటే సగుణారాధన చేయిందే నిర్గుణారాధన పట్టుబడదండి. ఒక క్రమశిక్షణ రావాలంటే సగుణారాధన ఉండాలి, భక్తి ఉండాలి. అన్నిటికీ భక్తే మూలం. ఇప్పుడు విశిష్టాద్వైతులు అంటారు, అద్వైతమే కంటే కూడా మాదే గొప్పది అంటారు. అద్వైతం ఉన్నవాళ్ళు మరి ఏంటంటే ఇప్పుడు స్వామీజీలు కానీ గురువులు కానీ ఏమంటున్నారు అంటే కేశవుడు వేరు, ఈశ్వరుడు వేరు, విష్ణు వేరు, మా విష్ణువు మా ఈశ్వరుడు అని దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా అనాది నుంచి ఉంది ఈ దెబ్బలాట. అది పోవాలి. శివుడు కేశవుడు ఒకటి అనే భావం రావాలి. మరి వాళ్ళంతా పండితులే కదండి, అంతగా ఆ మాత్రం తెలియదు అంటారు వాళ్ళకి. ఎందుకు తెలియదండి? పోషించుకుంటున్నారు. అహం పోవట్లేదు కదా, అహం ఉంటుంది. మరి అది జీర్ణించిపోయింది ఎప్పటి నుంచో. అహం పోవాలండి, అన్నీ సమానత్వం రావాలి.